దక్షిణాఫ్రికా దేశంలోనికి ఒక ముఖ్యమైన మిషనరీ వెళ్ళాడు, డేవిడ్ లివింగ్స్టన్. భయంకరమైన ఆఫ్రికా అరణ్యములో ఆ కొండ జాతి వారి మధ్య, నల్ల జాతి వారి మధ్య చాలా సేవ చేశాడు. అప్పుడు ఆయన్ని విజిట్ చేయడానికి హెచ్ఎం స్టాన్లీ అనే ఒక రిపోర్టర్ వెళ్ళాడు, ఫోటోలు తీయడానికి, అతనితో మాట్లాడడానికి. ఒక 4 రోజులు గడిపాడు అతనితో కూర్చొని. ఏం సేవ చేస్తున్నావు ఏంటి, డేవిడ్ లివింగ్స్టన్ గారితో అన్నీ మాట్లాడారు వాళ్ళు. మాట్లాడిన తర్వాత ఈ రిపోర్టర్ బయటకు వచ్చాడు. ఏమిటయ్యా నీ అనుభవం అని అడిగారు ఆ రిపోర్టర్ని. డేవిడ్ లివింగ్స్టన్ కోసం నువ్వేమనుకుంటున్నావు? అప్పుడు ఈయనేమన్నాడో తెలుసా ఈ స్టాన్లీ అని అతను, నాతోటి యేసు ప్రభు గురించి ఏం చెప్పలేదండి. తిరిగి జన్మించు, మారు మనసు పొందు, యేసు ప్రభుని నమ్ముకో, ఇలాంటి ఏం చెప్పలేదండి. కానీ ఒకటి మాత్రం అండి, ఇంకొక రోజు ఉన్నానంటే నేను క్రైస్తవుని అయిపోతానండి. వీరికున్న యేసు మాకు కావాలని అందరూ తెలుసుకోవాలి. ఈ ఇంటిలో ఉన్న యేసు మాకు కావాలి. ఆ సాక్ష్యంతో ముందుకు వెళ్ళండి. ప్రసంగాలు చేయనవసరం లేదు. ఇంకొక నిమిషం ఈ అమ్మ ఇంట్లో ఉన్నానంటే, బాబోయ్ నేను బాప్తిసం తీసుకుంటాను. ఇంకొక నిమిషం ఈ అన్నతో మాట్లాడానంటే నేను క్రైస్తవుని అయిపోతాను. ప్రసంగాలు చేయనవసరం లేదు. డేవిడ్ లివింగ్స్టన్ చేసిన పరిచర్య ప్రసంగాల ద్వారా కాదు, కేవలం చేతుల ద్వారా దేవుని ప్రేమను చూపించాడు.